ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసే ఒక చిన్న ట్వీట్ ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుంది. 2022లో ఆయన ట్విట్టర్ ని కొనుగోలు చేసిన సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకి చుట్టుకున్నాయి. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం విషయంలో మస్క్ ఉద్దేశపూర్వకంగా పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేశారని, తద్వారా షేర్ల విలువ పడిపోయేలా చేశారని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో జ్యూరీ నిర్ధారించింది. దీనివల్ల నష్టపోయిన వాటాదారులకు మస్క్ భారీగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అసలు ట్విట్టర్ కొనుగోలు సమయంలో మస్క్ ఆడిన మైండ్ గేమ్ ఏంటి? జ్యూరీ ఎందుకు ఆయనను దోషిగా తేల్చింది? ఈ స్టోరీలో చూద్దాం. టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన డీళ్లలో ఒకటైన ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ఇప్పుడు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేశారు. అయితే ఆ కొనుగోలు ప్రక్రియలో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నపై జరిగిన విచారణలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలోని ఫెడరల్ కోర్టులో విచారణ జరిపిన జ్యూరీ మస్క్ కొన్ని వ్యాఖ్యల ద్వారా ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేశారని తేల్చింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కేసు విచారణ కేవలం ఒక వ్యాపార ఒప్పందంపై మాత్రమే కాదు, మార్కెట్లో ప్రముఖ వ్యక్తుల వ్యాఖ్యలు ఎంతటి ప్రభావం చూపగలవన్న దానిపై కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మస్క్ చేసిన ట్వీట్లు పెట్టుబడిదారుల నిర్ణయాలపై ఎలా ప్రభావం చూపాయన్నదే ఈ కేసు ప్రధాన అంశంగా నిలిచింది. 2022 మే నెలలో ఎలన్ మస్క్ చేసిన 2 కీలక ట్వీట్లు, అలాగే ఒక పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు ఈ కేసును కేంద్ర బిందువయ్యాయి. ఆ సమయంలో మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ట్విట్టర్లో నకిలీ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడిదారులు అనిశ్చితిలో పడిపోయారు. దీంతో చాలా మంది వాటాదారులు తమ షేర్లను అమ్మడం ప్రారంభించారు. ఫలితంగా ట్విట్టర్ షేర్ ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ పరిణామాలపై ట్విట్టర్ వాటాదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు భారీ నష్టాలు వాటిల్లాయని, మస్క్ ఉద్దేశపూర్వకంగా మార్కెట్ను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఫెడరల్ కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. మార్చి 2న ప్రారంభమైన ఈ విచారణలో పలు ఆధారాలను పరిశీలించిన 9 మంది సభ్యులు జ్యూరీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలన్ మస్క్ పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వకుండా కొన్ని అస్పష్ట వ్యాఖ్యలు చేయడం ద్వారా గందరగోళం సృష్టించారని కోర్టు తేల్చింది. ఈ వ్యాఖ్యల వల్ల పెట్టుబడిదారులు తప్పుదోవ పట్టారని, వారి నిర్ణయాలపై ప్రభావం పడిందని జ్యూరీ పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా స్పష్టం చేసింది. స్టాక్ విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తెలిపింది. మస్క్ వ్యాఖ్యలు ప్రభావం చూపినప్పటికీ అది ఒక ప్లాన్ చేసిన మార్కెట్ మ్యానిప్యులేషన్గా నిరూపించబడలేదని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల వల్ల నష్టపోయిన వాటాదారులకు నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. ఇది భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక ప్రామాణికంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనలు కూడా చట్టపరమైన బాధ్యతల పరిధిలోకి వస్తాయన్న సందేశాన్ని ఇది స్పష్టంగా ఇస్తోంది. ఇక ఈ వ్యవహారం మస్క్ వైఖరి కూడా ఆసక్తికరంగా మారింది. తాను ట్విట్టర్ను కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పుడు అందులో నకిలీ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉందన్న అనుమానం కలిగిందని ఆయన తెలిపారు. అదే కారణంగా ఒప్పందాన్ని నిలిపివేయాలని భావించినట్లు తెలిపారు. అయితే ట్విట్టర్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో చట్టపరమైన ఒత్తిళ్ల మధ్య చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మస్క్ వెల్లడించారు. 2022 అక్టోబర్లో చివరికి డీల్ పూర్తయింది. ఒక్కో షేరుకు $54.20 చొప్పున మొత్తం $44 బిలియన్ ఎలన్ మస్క్ ట్విట్టర్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ట్విట్టర్లో జరిగిన మార్పులు కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. సంస్థ పేరు మార్పు నుంచి పాలసీ మార్పుల వరకు అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ట్విట్టర్ కొనుగోలు అంశం మార్కెట్లో ప్రముఖ వ్యక్తుల వ్యాఖ్యలు ఎంతటి ప్రభావం చూపగలవో చూపించింది. ఒక ట్వీట్ కూడా $1 బిలియన్ విలువను మార్చగలదన్నది ఇందులో స్పష్టమైంది. ఇక సోషల్ మీడియా వేదికలపై చేసే ప్రకటనలు కూడా చట్టపరమైన పరిధిలోకి వస్తాయని ఈ కేసు నిరూపించింది. ఈ కేసు ఫలితం భవిష్యత్తులో టెక్ రంగంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఈఓలు, ప్రముఖ వ్యాపారవేత్తలు
సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం స్పష్టమైన సమాచారాన్ని అందించడం అవసరమంటున్నారు. మరోవైపు ఈ కేసు పెట్టుబడిదారుల హక్కులపై కూడా దృష్టి సారించింది. పెద్ద కంపెనీల నిర్ణయాల వల్ల నష్టపోయే చిన్న పెట్టుబడిదారులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందన్న నమ్మకాన్ని పెంచింది. ఇది స్టాక్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంచే అంశంగా భావించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం కేవలం ఒక బిజినెస్ డీల్గా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు అది చట్టపరమైన, ఆర్థిక, సామాజిక కోణాల్లో విశ్లేషించాల్సిన అంశంగా మారింది. ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు, వాటి ప్రభావం ఒక పెద్ద చర్చకు దారితీశాయి.